మీ వీడియో 50, 100 వ్యూస్ దగ్గర ఆగిపోతుందా? కంటెంట్ బాగున్నా, ఎక్స్‌ప్లనేషన్ క్లియర్‌గా ఉన్నా, యూట్యూబ్ మీ వీడియోని పుష్ చేయట్లేదు అంటే రీజన్ ఇదొక్కటే. ఈ వీడియోలో నేను చెప్పబోయే మిస్టేక్‌ని ఫిక్స్ చేయకపోతే మీరు 100 వీడియోస్ అప్‌లోడ్ చేసినా సరే సేమ్ రిజల్ట్ ఉంటుంది. నో థియరీ, నో మోటివేషన్. స్క్రీన్ మీద ఎగ్జాక్ట్‌గా చూపిస్తా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారంటే అల్గారిథమ్ బ్యాడ్, న్యూస్ ఛానల్ కాబట్టి, సబ్‌స్క్రైబర్స్ లేరు కాబట్టి అని అనుకుంటారు. బట్ ఇది కంప్లీట్‌లీ రాంగ్. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే, యూట్యూబ్ వన్ థింగ్ అయితే టెస్ట్ చేస్తుంది. అది ఫెయిల్ అయితే మాత్రం ఇంకా వీడియోని అసలే పుష్ చేయదు. దట్ వన్ థింగ్ ఈజ్ సీటీఆర్. సీటీఆర్ అంటే క్లిక్ త్రూ రేట్ అన్నమాట. అంటే మామూలుగా పీపుల్ మన వీడియోని క్లిక్ చేయడానికి మెయిన్‌గా మనకేంటి, మన వీడియో మొత్తానికి ఫేస్ లాంటిదేంటంటే థంబ్‌నెయిల్. థంబ్‌నెయిల్ ప్లస్ టైటిల్ అన్నమాట. సో, పీపుల్ మీ వీడియోని చూడట్లేదు అంటే మీ కంటెంట్ బ్యాడ్ అని కాదిక్కడ. మీరు క్రియేట్ చేసిన థంబ్‌నెయిల్ అంటే మీరు పెట్టిన థంబ్‌నెయిల్, మీరు పెట్టిన టైటిల్ అనేది వాళ్ళకి క్యూరియాసిటీని క్రియేట్ చేయలేదు అని అర్థం. వాళ్ళకి మీ వీడియోని క్లిక్ చేయడానికి రీజన్ లేదు అని అర్థం. అంతేకానీ మీ కంటెంట్ బ్యాడ్ అని, ఛానల్ బ్యాడ్ అని మాత్రం కాదు. ఒక రియాలిటీ అయితే చెప్తాను. అదేంటంటే సీటీఆర్ 1% కంటే తక్కువగా ఉందంటే యూట్యూబ్‌కి అది ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అన్నమాట. అంటే ఈ వీడియో ఇంట్రెస్టింగ్‌గా లేదు. పీపుల్‌కి నచ్చట్లేదు. సో, ఈ వీడియో ఇంకా జనాల్లోకి వెళ్ళదు అని యూట్యూబ్‌కి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అన్నమాట ఇది. అప్పుడు ఇంప్రెషన్‌ని స్లోగా లో చేసేస్తుంది. ఇంకా తర్వాత కంప్లీట్‌గా స్టాప్ చేస్తుందన్నమాట. సీటీఆర్ ఫిక్స్ చేయకపోతే వాచ్ టైమ్, రిటెన్షన్, ఎడిటింగ్ ఇవన్నీ వేస్ట్. అంటే ఇప్పుడు థంబ్‌నెయిల్ ప్లస్ మనకి టైటిల్ కదా! 2 కలిపి మనకు మన వీడియోకి ఫేస్‌గా ఉంటాయి ఇవన్నమాట. సో, ఫస్ట్ అయితే టైటిల్ చూద్దాం. ఎగ్జాంపుల్స్‌తోనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. అప్పుడైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, ఇక్కడ ఫస్ట్ టైటిల్ చూద్దాం. గుడ్ వర్సెస్ బ్యాడ్ అంటే ఎట్లా ఏ టైటిల్‌కి పీపుల్ రియాక్ట్ అవుతారు? ఎలాంటి టైటిల్‌కి పీపుల్ రియాక్ట్ అవ్వరనేది ఒక ఎగ్జాంపుల్‌తోనైతే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి. ఇది కొంచెం బ్యాడ్ అనుకుంటా. అంటే పీపుల్‌కి ఇది నచ్చట్లేదు. చూడండి ఎగ్జాంపుల్. వై యువర్ వీడియోస్ ఆర్ నాట్ గెట్టింగ్ సజెస్టెడ్. ఇందులో ఏముంది? అసలు ఇది ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే టూ మచ్ జెనరిక్‌గా ఉంది. ఇంకా క్యూరియాసిటీ క్రియేట్ అయ్యేలాగా లేదు. మనం ఇందులో ఒక పెయిన్ పాయింట్‌ని కూడా చెప్పలేదు. సో, ఇది ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ టైటిల్. ఇంకా గుడ్ టైటిల్ చూడండి. 0 వ్యూస్ ఆన్ యూట్యూబ్. దిస్ ఈస్ వై దిస్ నాట్ గెట్టింగ్ సజెస్టెడ్. చూడండి. పైన మనం చెప్పిన టైటిల్‌కి, ఈ టైటిల్ 2 సేమ్ టాపిక్‌కి మనం అన్నమాట. ఫస్ట్‌దేమో టూ మచ్ జెనరిక్‌గా ఉంది. సో, వాళ్ళకి క్యూరియాసిటీ క్రియేట్ అవ్వలేదు. కానీ ఇందులో చూడండి. ఈ టైటిల్ మనకు సక్సెస్ అవ్వడానికి రీజన్స్ చూడండి. మనం ఇందులో పెయిన్ పాయింట్‌ని చెప్పాము. అంటే వాళ్ళకి స్పెసిఫిక్ రీజన్ మెన్షన్ చేసాం కదా! 0 వ్యూస్ అని. ఇది దీని వల్లనే మీ వీడియో సజెస్ట్ అవ్వట్లేదని మనం ఒక క్లియర్ పాయింట్‌ని చెప్పాం. పెయిన్ పాయింట్‌ని. సో, వాళ్ళకి వ్యూయర్స్‌కి ఒక రకమైన క్యూరియాసిటీ క్రియేట్ అయ్యి పీపుల్ క్లిక్ సేమ్ వీడియో మనం వీడియోలో సేమ్ మ్యాటర్ చెప్తాము. కానీ చూడండి మనం పెట్టే టైటిల్‌లోనే డిఫరెన్స్ చూడండి. సో, మనకి మ్యాటర్ ఒకటే అయినప్పటికి కూడాను వ్యూయర్స్‌కి క్యూరియాసిటీ క్రియేట్ అయితే మాత్రమే వాళ్ళు క్లిక్ చేస్తారు టైటిల్ విషయంలో. ఇంకా నెక్స్ట్ థంబ్‌నెయిల్ అయితే చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే థంబ్‌నెయిల్‌లో మనకు థంబ్‌నెయిల్ అనేది మనం ఒక సెంటెన్స్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కాదు థంబ్‌నెయిల్. థంబ్‌నెయిల్ జాబ్ ఏంటంటే స్టాప్ ది స్క్రోల్. అంటే మనకు ఆ థంబ్‌నెయిల్ చూడగానే స్క్రోల్ చేయడం స్టాప్ చేసేయాలి ఇంకా వ్యూయర్స్. అది దాని జాబ్. కానీ ఒక సెంటెన్స్ మొత్తాన్ని ఒక థంబ్‌నెయిల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే దాని జాబ్ అయితే కాదు. మనకు థంబ్‌నెయిల్ గుడ్‌గా ఉండాలంటే ఎలాగో చూడండి. మనకు మాక్స్ 2-4 వర్డ్స్ అయితే ఉండేలాగా చూసుకోవాలి. మనం బిగ్ ఫాంట్స్‌నైతే యూజ్ చేసుకోవాలి. అంటే చూడంగానే వాళ్ళకి తెలిసే విధంగా ఫాంట్ సైజ్ బిగ్‌గా యూజ్ చేసుకోవాలి. క్లమ్జీ అయితే థంబ్‌నెయిల్ ఉండకూడదనమాట. మనం ఈ ప్రాబ్లమ్‌నైతే 10 మినిట్స్‌లో ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఎట్లా అంటే ఎగ్జాంపుల్‌తోనైతే చెప్తాను చూడండి. ఫస్ట్ థంబ్‌నెయిల్. థంబ్‌నెయిల్ రూల్ ఏంటంటే 1 ఐడియా, 1 ఎమోషన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చూడండి 0 వ్యూస్. టైటిల్ రూల్ ఏంటంటే టైటిల్ షుడ్ ఆన్సర్ ది థంబ్‌నెయిల్. సో, మనం థంబ్‌నెయిల్‌లో 0 వ్యూస్ అని పెట్టాం. స్టాపింగ్ వ్యూస్ అని ఈ విధంగా పెట్టాం కదా! సో, దానికి ఆ క్వెషన్ మార్క్‌కి మనం కింద వాళ్ళకి ఆన్సర్ ఇచ్చినట్టుగా ఉండాలనమాట టైటిల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. థంబ్‌నెయిల్ 0 వ్యూస్ ఉందనుకోండి. టైటిల్ ఎలాగుండాలి? దిస్ వన్ మిస్టేక్ ఈస్ కిల్లింగ్ యువర్ ఇంప్రెషన్స్ అని ఉన్నదనుకోండి. చూడండి 0 వ్యూస్ ఇక కింద మనం ఈ మిస్టేక్ వల్లనే మీకు ఇంప్రెషన్ బ్యాడ్ అయిపోతుంది. అంటే కిల్ చేసేస్తుందని చెప్పాం. సో, సరిపోయింది కదా! సో, ఈ విధంగా ఉంటే మాత్రం పీపుల్ వీడియోస్‌ని క్లిక్ చేసి చూడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సిటీఆర్ అంటే ఏంటో చూసాం. దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో చూసాం. మరి సిటీఆర్ టార్గెట్ ఏంటి? అంటే ఏంటో చూద్దాం. అంటే ఎంత వరకు ఉంటే వీడియో ఓకే. ఎంత వరకు ఉంటే వీడియో గుడ్, బ్యాడ్ అని ఉంటుంది కదా! సో, అది ఆ టార్గెట్ అయితే చూద్దాం. ఇక్కడ వితిన్ 24 అవర్స్‌లో మనం వీడియో పెట్టుంటాం కదా! పెట్టిన తర్వాత వితిన్ 24 అవర్స్‌లో సిటీఆర్ అనేది 3-6 మధ్య ఉంటే ఓకే. వీడియో బ్రతుకుతుంది. అంటే కొంచెం ఛాన్సెస్ ఉంటాయి పుష్ చేయడానికి అని అనుకోవచ్చు. ఇంకా లెస్ దెన్ 2 ఉందనుకోండి. లెస్ దెన్ 2% సిటీఆర్ ఉందంటే
ఇంకా వీడియో పని అయిపోయినట్టు. సిటిఆర్ అనేది బిలో 2% ఉంటే మాత్రం వీడియో సర్వైవ్ అయ్యడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా అప్పుడు చేసేది ఏం లేదు. యాక్సెప్ట్ ఇట్, లెర్న్ ఇట్, మూవ్ ఆన్. ఇంకా అంతే. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఇలాంటి మిస్టేక్స్ చేసుకోకుండానైతే చూసుకోవాలి. ఇంకా అంతే. ఇంకా చాలామందైతే మెసేజ్ చేస్తున్నారు ఏమని, మాకు వీడియో బాగుంది. మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశామని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ మాకు సిటిఆర్ లో ఉంటుంది. రిటెన్షన్ ఉండట్లేదు అని చాలామందైతే అడుగుతున్నారు. సో, ఇంకా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళు ఆల్రెడీ మీ వీడియోని క్లిక్ చేసున్నారు. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. 95% ఆడియన్స్ క్లిక్ చేయలేదు. వాళ్ళ ఒపీనియన్ ఇవ్వలేదు. వాళ్ళు ఇగ్నోర్ చేశారు. కాబట్టి వాళ్ళకి తెలీదు ఇందులో ఏముంది అని. యూట్యూబ్ కేర్స్ అబౌట్ ది సైలెంట్ మెజారిటీ, నాట్ అబౌట్ కాంప్లిమెంట్స్. ఈ వీడియోలో నేను చెప్పిన సిటిఆర్ మిస్టేక్ ఫిక్స్ చేయకపోతే మీ కంటెంట్ ఎంత బాగా ఉన్నా కానీ, మీరు ఎన్ని వీడియోస్ పెట్టినా కానీ యూట్యూబ్ పుష్ చేయదు. ఈ రోజే మీ థంబ్‌నెయిల్ టైటిల్‌ని చెక్ చేయండి. 1 ఐడియా, 1 ఎమోషన్ అప్లై చేసి నెక్స్ట్ వీడియోలో నంబర్స్‌ని మాట్లాడనివ్వండి.